హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇక్కడైతే నేను పప్పు, ఆకుకూర, మామిడికాయ వేసి కూర చేస్తున్నాను. చాలా సింపుల్ అండ్ ఈజీ కూడా. ఇప్పుడైతే నా స్టైల్లో నేను ఎలా చేస్తానో చూపించేస్తాను. ఫస్ట్ అయితే పప్పుని నీట్గా 2 టైమ్స్ వాష్ చేసుకున్న తర్వాత ఇందులోకి వాష్ చేసుకున్న పచ్చిమిర్చి, అలాగే ఆనియన్స్, అలాగే ముందుగా నీట్గా 2 టైమ్స్ వాష్ చేసుకున్న ఆకుకూరను అయితే యాడ్ చేస్తున్నాను. ఇందులోకి పసుపు, అలాగే జీలకర్ర వేసి పప్పు కుక్ అయ్యేంత వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. నేను ఎప్పుడు కర్రీలో ఎక్స్ట్రా వాటర్ అనేది యాడ్ చేస్తాను, ఎందుకంటే కర్రీ కన్సిస్టెన్సీని బట్టి నేను తర్వాత ఈ వాటర్ అనేది యూస్ చేసుకుంటాను. సో అందుకని అయితే ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేస్తాను. పప్పు కుక్ అయిన తర్వాత ఇందులోకి మామిడి ముక్కలు యాడ్ చేశాను. ఇందులోకి మామిడి ముట్టిని కూడా యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే ఈ పప్పులోని మామిడి ముట్టి కుక్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. సో అందుకని అయితే మామిడి ముట్టిని యాడ్ చేశాను. అలాగే కర్రీకి సరిపడా సాల్ట్ వేసుకొని మామిడి ముక్కలు మెత్తగా ఉడికేంత వరకు అయితే కుక్ చేసుకోవాలి. మామిడి ముక్కలు మెత్తగా ఉడికిన తర్వాత మామిడి ముట్టిని పక్కకు తీసుకొని పప్పు గుత్తితో నీట్గా మెదుపుకోవాలి. ఇప్పుడైతే పోపు పెట్టేసుకోవాలి. ప్యాన్ పెట్టి ప్యాన్లో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు వేసి ఆవాలు చిటపట్లాడిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. పప్పు కర్రీలో నేను ఎప్పుడు ఆనియన్స్ అనేది లైట్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేస్తాను. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత కర్రీ లీవ్స్ వేసి కర్రీ లీవ్స్ ఫ్రై అయిన తర్వాత పప్పు కూరను అయితే యాడ్ చేస్తాను. పప్పు కూర యాడ్ చేసి బాగా పోపులో మిక్స్ అయ్యేంత వరకు బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత ఇక్కడైతే నేను పప్పు కూర అనేది థిక్ కన్సిస్టెన్సీలో తీసుకున్నాను. నాకు థిక్ కన్సిస్టెన్సీలో ఉంటే చాలా ఇష్టము. సో అందుకని అయితే నేను పప్పుని థిక్ కన్సిస్టెన్సీలో మెదుపుకొని పోపు పెట్టుకున్నాను. ఇలా పోపు పెట్టుకొని బాగా కలుపుకున్న తర్వాత ఈ కర్రీని అయితే నేను తీసి కొద్దిగా నా కోసం పక్కన పెట్టుకుంటాను. మా ఇంట్లో వాళ్ళకి పప్పు కర్రీ అనేది లూజ్ కన్సిస్టెన్సీలో ఉంటే ఇష్టము. సో వాళ్ళ కోసం అయితే నా కోసం తనిగా తీసిన తర్వాత ఇందులోకి ముందుగా పప్పు కుక్ అయిన వాటర్ ఉంటాయి కదా, అవి యాడ్ చేసుకొని కొద్దిగా లూజ్ కన్సిస్టెన్సీ అనేది వాళ్ళ కోసము పెడతాను. చాలా బాగుంటుంది అండ్ మీరు కూడా ట్రై చేయండి. పప్పు అయితే చాలా టేస్టీగా చాలా సూపర్గా వచ్చింది. అండ్ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.